వెల్కమ్ టు ద సిఎస్ఎస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆర్జీబీ, లైన్ హైట్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం సిఎస్ఎస్లో. సో ఫస్ట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఆ వెబ్ పేజ్ ఎలా ఉందో చూడండి. సో నార్మల్గా ఉంది. ఇక్కడ వెల్కమ్ టు HTML ట్రైనింగ్ అనేది హెడ్ ట్యాగ్లో పెట్టాను. ఇదంతా కూడా నా పారాగ్రాఫ్. నేను ఇప్పుడు హెడ్ ట్యాగ్లో ఉండే హెడ్ ట్యాగ్లో దీని యొక్క ఫాంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేయాలంటే ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ ఏం రాయాలి? స్టైల్. హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్ని రాస్తున్నాను. వీటినే ఇన్లైన్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని కూడా అంటాం. స్టైల్ ఈక్వల్స్ టు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై CSS. తర్వాత వచ్చేసి ఏ ట్యాగ్కి మనం H1కి చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి H1 సెలెక్టర్ని తీసుకుంటున్నాం. సో దీనికి ఫాంట్ ఫ్యామిలీ మార్చాలి. ఫాంట్ ఫ్యామిలీ కోలన్ ఏరియల్ ఇద్దాం అనుకుంటున్నాం. ARI ఏరియల్. చూడండి అవుట్పుట్. సో ఏరియల్ ఫాంట్లోకి మారింది. యాక్చువల్గా ఇది ఏరియల్ ఫాంట్లోకి మారింది కదా. నార్మల్గా ఇలా ఉంది. ఏరియల్ అంటే ఇది. నాకు దీనికి కలర్ మార్చాలి. కలర్ మార్చాలంటే మనకు తెలుసు కలర్ ప్రాపర్టీ. సో రెడ్ కలర్ వచ్చింది. మీరు ఇలాగైనా టెక్స్ట్ కలర్ని మార్చుకోవచ్చు, లేకపోతే హెక్సా వాల్యూస్ ఉంటాయి. హెక్సా వాల్యూస్ని అక్కడ ఇచ్చుకుని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ W3 Schools చూడండి. సో దీని హెక్సా కోడ్ వచ్చేసి బర్లీ వుడ్ అనే కలర్ది హెక్సా కోడ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ కలర్ దగ్గర హ్యాష్ కోడ్ని ఇవ్వండి, హెక్సా కోడ్. ఇప్పుడు చూడండి. సో చేంజ్ అయింది కదా. నాకు ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కావాలి. సో దానికోసం ఉన్న ప్రాపర్టీ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. ఐఫన్ కలర్ ఈక్వల్స్ టు కాలన్ ఏమిద్దాం? గ్రీన్ ఇద్దాం. గ్రీన్ అన్న అవ్వండి, లేకపోతే మీకు హెక్సా కోడ్ తెలిస్తే హెక్సా కోడ్ అన్న గ్రీన్. సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఫాంట్ లైన్ హైట్ అనే ప్రాపర్టీ గురించి చూద్దాం. లైన్ హైట్ అనే ప్రాపర్టీ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఈ పీ ట్యాగ్లో 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ మధ్య ఒక్కొక్క లైన్ మధ్య స్పేసింగ్ వచ్చేసి ఎంతో పిక్సెల్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా పిక్సెల్ దీనికి ఉన్న లైన్ హైట్ని పెంచుదాం అనుకుంటున్నాను. దానికోసం మనం ఏమి చేయాలంటే ఈ పీ ట్యాగ్కి చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి P అనే సెలెక్టర్ని తీసుకుంటున్నాను. తర్వాత సో మన ప్రాపర్టీ నేమ్ లైన్ హైట్, LIE-హైట్. ఎంత చేంజ్ చేయాలనుకుంటున్నారు? 50 పిక్సెల్కి చేంజ్ చేయాలనుకుంటున్నారు. 50 పిక్సెల్స్. సో ఒరిజినల్గా మనకి కొద్దిగా ఉంది. ఇప్పుడు 50 పిక్సెల్కి చేంజ్ చేయాలి. మీరు ఒక 25 ఇవ్వండి. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇంకో ప్రాపర్టీ ఉంది. అదేంటిదంటే ఒపాసిటీ. ఒపాసిటీ ఏంటో చూద్దాం. ఒపాసిటీ 0.7 ఏమవుతుందో చూడండి. సో
ఒపాసిటీ అనేది చేంజ్ అయింది కదా. సో మనం ఏమేమి ప్రాపర్టీ చూసాం, లైన్ హైట్, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్, ఒపాసిటీ. అలా కాకుండా మీరు హ్యాష్ కలర్ కాకుండా ఆర్జీబీ వాల్యూస్తో కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ కలర్ వచ్చేసి గ్రీన్ ఇచ్చింది కదా, చూడండి ఇక్కడ ఆర్జీబీ వాల్యూ 0, 255, 0 అని ఇచ్చాను. సో దీని ఒపాసిటీ తీసేయండి, వస్తుంది. సో మనం కలర్ని 3 రకాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి హ్యాష్ కోడ్, రెండోది కలర్ నేమ్, మూడోది ఆర్జీబీ వాల్యూస్. మీకు ఆర్జీబీ వాల్యూస్ అయితే నోట్ ప్యాడ్తో కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్జీబీ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆర్జీబీ వాల్యూ కనుక్కోవాలనుకుంటే 143, 153, 153. దీనికి 98, 162 ఈ కలర్ వస్తుంది. 98, 162, 208. 98, 162, 208. సో ఒపాసిటీని తీసేస్తున్నాను. సో ఈ కలర్ వచ్చింది కదా మనకి. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.